హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు నేను ఈ మధ్య తెలుసుకున్న ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను. దాని పేరు ఏంటంటే గులాబీ రేకుల పప్పు. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గులాబీ రేకుల పప్పుకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. మీడియం సైజ్వి 2 టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్వి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. గులాబీ పూలు చిన్న చిన్న ఫ్లవర్స్ 30 ఫ్లవర్స్ గులాబీ రేకులు తీసుకొని పెట్టుకున్నాను. ఫ్లవర్స్ కదా, అందులో పురుగులు అవి ఉంటాయి. మనం నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ముందు ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసుకొని అప్పుడు ఒక 4-5 టైమ్స్ కడిగి అప్పుడు వాడేసుకొని పెట్టుకోవాలి. పప్పు తాలింపు వేసుకోవడానికి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఒక గ్లాసు కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అందులో ఒక గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఆ కందిపప్పులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో సగం ఉల్లిపాయ ముక్కలే ఇక్కడ వేసుకోవాలి, సగం తాలింపులో వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న టొమాటో పీసెస్ మొత్తం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్కి మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే ప్రెజర్ అంతా పోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని అప్పుడు ఇది పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పప్పు నెయ్యితోనే తాలింపు పెడతాను. నెయ్యితో తాలింపు పెడితే పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది. తాలింపు దినుసులు రెడీగా పెట్టుకున్నాం కదా, అందులో ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న కరివేపాకు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగానే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం సగం ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సగం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గులాబీ రేకులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గులాబీ రేకులు అన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన పప్పు ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పటిదాకా ఇందులో కొంచెం కూడా సాల్ట్ వేసుకోలేదు, అందుకని కూర మొత్తానికి సరిపడా ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉంటే బాగుంటుందో చూసుకోండి. వాటర్లా కావాలంటే వాటర్లా ఉంచుకోండి, కొంచెం ముద్దగా కావాలంటే ముద్దగా ఉంచుకోండి.
ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు కారాలు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ దాన్ని ఉడకబెట్టుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పప్పు బాగా ఉడికిపోయింది. 5 మినిట్స్ అయిపోయింది. మన గులాబీ రేకుల పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. ఈ గులాబీ రేకుల పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బావుంటుంది. మన గులాబీ రేకుల పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు గులాబీ రేకులతో గార్నిష్ చేసుకుందాం. సో ఇదండి ఈ వీడియో. మన గులాబీ రేకుల పప్పు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.